హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశేసి వ్లాగ్స్. డైలీ వ్లాగ్స్లో ఇది ఒకటి అనమాట. మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని తీసుకొని ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఎవరి దగ్గర పట్టుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఎండ అయితే దారుణంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఫ్యాన్ ఉంది కానీ ఎందుకుందో దానికే తెలీదు, అంత స్లోగా గాలి అనేది తగులుతుందనమాట. సో ఎవరైనా బ్రైడల్ మేకప్స్ అండ్ ఓనీల్ ఫంక్షన్కి ఎవరికైనా మేకప్ కావాలి అంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. మన యూట్యూబ్ కామెంట్స్ కింద కామెంట్ చేస్తే నేను మీకైతే రిప్లై ఇస్తాను. అప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలా ఏంటి అనేది అయితే మెన్షన్ చేస్తాను అనమాట. సో ఎవరికైనా బ్రైడల్ మేకప్స్ కావాలనుకుంటే 1 month బిఫోరే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇంకా మాది ఈరోజు కూర వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ పప్పు చారు. కాకరకాయ ఫ్రై అంటే పర్లేదు, తినచ్చు, బాగానే చేస్తారు. అలా ఖాళీ కూర్చున్నాం అనమాట. వంశీ లేడు ఫ్రెండ్స్. వంశీ అయితే కంప్యూటర్ వర్క్ అయితే చేయడానికి ఆ రూమ్లో ఉన్నాడు, స్టోర్ రూమ్లో కంప్యూటర్ పెట్టుకొని. నాది మేకప్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని పాపం వర్క్ చేసుకున్నాడు అనమాట. మీకైతే చూపిస్తాను పదండి. తనైతే లేడు, బయటికి వెళ్ళాడు. చూడండి, మేకప్ ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టుకొని ఒకవైపు అయితే వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ ఫుల్గా ఛార్జింగ్ ఎక్కితే గాలి అయితే సూపర్గా వస్తుంది అబ్బా. కానీ ఈ రూమ్లో ఎక్కువసేపు ఉండలేము. అట్లా ఉంటుంది మనతో. అమ్మయ్య దేవుడా, మళ్ళీ అదే స్థానానికి వచ్చేసా. ఏంటి అది ప్యాకింగ్? మీద ప్యాకింగ్ ఏం బాలే. చూడండి ఫ్రెండ్స్, బాగాలేదు కదా ప్యాకింగ్. ఇదే ఊరు వెళ్తుంది వంశీ. ఈరోజు ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది అనమాట. సో అసలు అయితే పడుకుండిపోయింది. బ్యాక్ సైడ్ కాల్ కనిపిస్తుంది చూసారా. సో బ్యాక్ సైడ్ సౌండ్ అయితే పడుకుండిపోయింది. ఎంత హీట్గా ఉందంటే ఈ రేకుల వేడికి చాలా దారుణంగా ఉంది. వేడైతే మొత్తం బేబస్సం వస్తుంది. మొత్తము మీద సీలింగ్ చేస్తుంది కానీ మొత్తము ఇది రేకులు కదా, హీట్ అయితే ఫుల్గా ఉందన్నమాట. నేనే 2:30-3 వరకు చూసాను. నేను కుర్చీలోనే పడుకుంటున్నాను. అంత నిద్ర అసలు. వేరే ఒక ఆవిడ వచ్చింది అనమాట. షాపింగ్ వచ్చి షాప్ పెట్టి పడుకున్న లేపిస్తుంది. అందుకే లేచిన వెంటనే ఒక 150 రూపాయలు కొన్నదన్నమాట. కస్టమర్స్ లేపితే కానీ మనకు తెలియట్లేదు. అంటే అంత హీట్ ఉందన్నమాట. తెలియకుండానే పడుకుంటుపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్చున్నాను అలా, అంత హీట్ మీద నుండి అలా వస్తూ ఇంకా మరి అలా పడుకుండిపోయాను. అసూ ఇప్పుడు లేస్తే టీ తీసుకొచ్చి టీ తాగేద్దాం. సో అసూ కోసం వెయిటింగ్ అనమాట. నాకు తెలిసి 5కి లేస్తుంది అనుకుంటున్నాను. చూడాలి. ఇవాళ 5:30కి లేస్తుంది. 2:30కి 3 పడుకుంటుంది అనమాట. 2:30 పడుకుంటుంది. 2 hours కంపల్సరీ మధ్యాహ్నం పడుకుంటుంది. నేనైతే కూర్చుంటున్నాను. మరి ఇంకా ఉదయం వీడియో ఎడిటింగ్స్, థంబ్నెయిల్స్ ఎడిటింగ్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట.
సాయంత్రం వచ్చినప్పటికి ఇలా కూర్చుంటాం. మార్నింగ్ అయితే ఇంటి దగ్గర ఫిష్ ప్యాకింగ్స్ ఇవన్నీ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడే ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి పార్సల్స్ ఇస్తారు. మనకి ప్లస్ ఏంటంటే ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళే వచ్చి పార్సల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. పని చాలా వరకు తగ్గిపోయింది. డైరెక్ట్ వాళ్ళ చేతికి అయితే హ్యాండ్ బై హ్యాండ్ ఇచ్చేస్తాము, వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అసలు ఇప్పుడే లేచింది, మళ్ళీ ఫోన్ పెట్టుకుంటుంది, గొప్ప టైం పాస్ చేస్తుంది అనమాట. లైఫ్ హాలిడేస్లో లైఫ్ ఉన్నట్టు టైం పాస్ చేస్తుంది. ఇది తెచ్చిన ఇప్పుడైతే టీ తీసుకొచ్చేస్తాను. మీ అమ్మ నాకు పండగ కొన్నాను కదా, అది రేపు కడతాను. వావ్, హ్యాపీ ఉగాది అందరికీ అడ్వాన్స్గా. అలా చెప్పకూడదు. విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అంత వద్దులే. సో అదనమాట, ఉగాది శుభాకాంక్షలు అని చెప్తున్నా. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేను చెప్పింది నువ్వు చెప్పు విశ్వా. నేను చెప్పను, నాకు రాదు. పడుకున్నప్పుడు అలా ఎండిపోయింది. ఇప్పుడు పడుకొని లేచి ఇది పెట్టుకుంటున్నాను, తర్వాత ఈ చెయ్యి పెట్టుకుంటాను. అదే బుర్రకు పెట్టుకో. ఇప్పుడు ఏంటి నాకు ఉగాది వంశీ కొత్త సంవత్సరం. అందరు న్యూ ఇయర్ చేసుకుంటారు కానీ మనం ఉగాది చేసుకుంటాం. వావ్, జలుబు చేసింది కదా పడుకున్నాను. అది కౌంటర్ మీద పడుకోయా రేపు నుండి. ఇలా పడుకోతాను. ఏదో చెప్తున్నా. షాక్ ఏంటంటే చూపిస్తాను చూడు నీకు. మన ఛానల్ ఎంత దారుణంగా పడిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తాను. 9 members subscriber. ఈ నెలలో అసలు సబ్స్క్రైబర్స్ రాలేకపోయినా పర్లేదు కానీ 9 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. ఈ నెలలో సబ్స్క్రైబర్స్ రాకపోగా 9 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే కంటెంట్ అలా ఉంది, ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వాలి. చూడండి, 9 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు. ఏంటి అసలు నీ రియాక్షన్? నేనే షాక్ అయ్యాను. అందుకే వీడియోస్ సరిగ్గా చేయాలి. కాస్త మంచి వీడియోలు చేస్తేనే చూస్తారు. ఈ మార్చ్ మంత్లో సబ్స్క్రైబర్స్ రాకపోగా ఉన్నోళ్ళు 9 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు అనమాట. కొత్తగా చేసుకోవాలి, ఛానల్ కూడా మంచిగా గ్రోత్ చేసుకోవాలి. అది కూడా ఆ సబ్స్క్రైబర్లు చాలా వరకు షార్ట్ వీడియోస్కే వచ్చారు ఈ మధ్య. అంటే కంటెంట్ ఏం పెట్టట్లేదు సరిగ్గా, సో అందుకు చూడట్లేదు. టైం వచ్చి 8:30 అవుతుంది. అసలు అయితే అన్నీ సర్దేస్తుంది అనమాట. సో అంటే లంచ్ బాక్స్ అవన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు కొంచెం త్వరగానే వెళ్ళిపోతున్నాం. పెద్దగా ఈరోజు బిజినెస్ అంతగా బాగోలేదు, గట్టిగా తగిలిందా. పెద్దగా బిజినెస్ ఏం అవ్వలేదు, నార్మల్గా అయింది. సో రేపు ఉగాది బ్లాగ్ కదా, ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాము. కంపల్సరీ ఫాలో అవ్వండి, సపోర్ట్ కూడా చేయండి. అవన్నీ తీయాలి, ఇంకా బయటపైన తీయాలి. ఇంకా తీసినప్పటికీ రుబ్బు సరిపోద్దా? పూర్వం కలిపేసేస్తాను దోశ. నువ్వు వేసిన దోశలు అయితే ఎక్కువైపోయింది. అప్పుడు తగ్గించాలి పెట్టేసి. కాల్తుంది ఫ్రెండ్స్ దోశ. నాకు 2 సార్లు. ఎందుకు మొక్క తిన్నా 2 తిండి. అయిపోయింది ఇప్పుడు. ఇన్స్టెంట్ దోశ అయితే
మా డే అనేది మార్నింగ్ అంతా షాప్లో, నైట్ వచ్చేసరికి ఇంట్లో అనమాట. ఇక్కడైతే వంశీ దోశలు పోస్తున్నాడు. శనివారం మా ఇంట్లో టిఫిన్ కదా, సో కింద చట్నీ ఉంటే నాకు కాల్ మీద పడింది అనమాట. అండ్ మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.